హలో అందరికీ! ఇవాల్టి స్పెషల్ టీ టైమ్ స్నాక్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది తిన్నారంటే డెఫినెట్‌గా మళ్ళీ చేసుకొని తింటారు. ఇంట్లో వాళ్ళందరూ అలాగే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. అంతే క్రిస్పీగా, అంతే సాఫ్ట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో? మరి చూద్దామా? ముందుగా 3 కప్స్ దాకా మైదా తీసుకోవాలి. అలాగే అందులోకి చిటికెడు సాల్ట్ తీసుకొని తర్వాత ఇక్కడ కలంజీ సీడ్స్ ఒక 4-5 స్పూన్ల వరకు మొత్తం పైకి కిందకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే మరో పక్క ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి 5-7 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుని హీట్ చేయాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ పిండిలోకి ఈ ఆయిల్ని వేసి ఆయిల్ హీట్గా ఉంటుంది కదా, ఒక గరిటెతోటి ముందుగా కలపండి. తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మొత్తం పిండి అంతా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పిండి ఉండేటట్టు చూసుకోవాలి. అలా ఉండయిన తర్వాత అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పూరీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని ఉండేలా చేసుకోవాలి. తగినంత వాటర్ పోసుకోవాలి, మరీ ఎక్కువ పోయొద్దు. సాఫ్ట్గా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. పూరీ పిండిలా కలుపుకొని ఉండ చేసుకోవాలి. అదిగో చూసారా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది సాఫ్ట్గా. అలా కలుపుకున్న పిండిని ఒక 30 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని అందులోకి కొద్దిగా మైదా పిండి ఆయిల్ బాగా కలుపుకొని మిశ్రమాన్ని రెడీ చేసుకుని పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా బాగా కలుపుకోవాలి. అలాగే 30 నిమిషాల తర్వాత పిండిని బాగా మళ్ళీ ఒకసారి ఒత్తుకొని వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత పిండిని మొత్తం ఒకసారి ఒత్తుకున్న తర్వాత చిన్న మీడియం సైజు ఉండలుగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ టు సేమ్ ఫాలో అవ్వండి. చాలా బాగుంటుంది ఈ స్నాక్ ఐటమ్. ఈవినింగ్ అలా చాయ్ తాగుతూ ఈ చిప్స్ తింటూ చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా వస్తే పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి తినడానికి బాగుంటుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్గా పెట్టచ్చు. ఇవి ఒక 25 డేస్ వరకు నిల్వ ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క ఉండని అలా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకి అలాగే చేసి పెడితే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇలా డిఫరెంట్గా ఏమైనా చేస్తే ఇవి ఇలా సరదాగా తినడానికి, అలాగే ఇంటికి ఎవరైనా వచ్చినా పెట్టడానికి బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అలాగే చిన్నపిల్లలు ఉంటారు. ఇవి ఇలాంటివి చేసి పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా హ్యాపీగా తింటారు. చాలా సాఫ్ట్గా అంతే క్రిస్పీగా కూడా ఉంటాయి.
మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా మూడు ఉండలుగా తీసుకొని ఒక్కొక్కటి చపాతీలాగా ఒత్తుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ కలంజీ సీడ్స్ వేస్తే టేస్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అలా మధ్య మధ్యలో మైదా పిండిని వేసుకుని అలా ఒత్తుకుంటూ రెడీ చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగా చేసి పెట్టుకున్న ఆయిల్లో మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఒక స్పూన్తో చూపిస్తున్నట్టు అలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల చాలా క్రిస్పీగా అంతే సాఫ్ట్గా కూడా ఉంటుంది. లేయర్స్ లాగా వస్తుంది ఇలా చేసుకుంటే. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎప్పుడూ ఒకేలా కాకుండా. చూసారా, ఒకదాని మీద ఒకటి వేసి అలా మధ్యలో ఆ మిశ్రమాన్ని అంతా అప్లై చేసి మళ్ళీ వేరొక దాన్ని వేసి కవర్ చేయాలి. దాని మీద మళ్ళీ ఆ మిశ్రమాన్ని వేసి మొత్తం అప్లై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా మడతలు వేసుకుని చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చూసి నేర్చుకోవచ్చు. బ్యాచిలర్స్కి అలాగే హాస్టల్లో ఉన్న చేసి పెట్టచ్చు, ఇలా నిల్వ ఉంటాయి కదా. అలా మొత్తం చపాతీలాగా మళ్ళీ ఒత్తుకోవాలి. మరీ పలుచగా ఒత్తుకోవద్దు, కొంచెం మందం ఉంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 1 ఇంచ్ మందం వరకు చేయాలి. మొత్తం ఒత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. మరీ ఎక్కువ నొక్కు పెట్టి చేయొద్దు, పైన అలా ఒత్తితే సరిపోతుంది, లేదంటే మొత్తం దగ్గరగా అయిపోతుంది. తర్వాత ఎక్స్ట్రాస్ అనేది తీసేసి ఒక చాక్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవడమే. చాలా ఈజీ. కొంచెం ఓపికగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న ఈ స్నాక్ ఐటెం అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఒక 2 ఇంచుల వరకు చూసుకుని కట్ చేయండి. అలా మిగతా పిండి అంతా ఇలానే చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకుని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరే చెప్తారు చేసుకుని తిన్నారంటే డెఫినెట్గా. టీ తాగుతూ ఈ చిప్స్ తింటూ అలా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. లోపలికంటూ బాగా వేగాలి కదా. హై ఫ్లేమ్ పెడితే తొందరగా కలర్ వచ్చేస్తాయి, మైదా పిండి కాబట్టి. గుర్తుంచుకోండి, లోపల 3 లేయర్స్ కదా, అవి బాగా ఉడకాలి, లేదంటే మెత్తగా ఉంటాయి. ఇది మంచి గోల్డిష్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టవద్దు, లోపలికంటా కుక్ అవ్వదు. స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. మైదా పిండి అనేది చాలా తొందరగా కలర్ వస్తాయి, గుర్తుంచుకోండి. అంతే, ఇలా కలర్ వచ్చిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అవి వేడిగా ఉన్నప్పుడు తినే కంటే కొంచెం చల్లారిన తర్వాత తింటే ఆయిల్ అనేది అసలు మనకి అంటుకోదు, ఆయిల్ అనేది ఆరుతుంది. ఒక ప్లేట్లో వేసి కొంచెం చల్లారనిచ్చినాక ఎంజాయ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి మన వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి.
ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చిప్స్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.